బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఎస్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవూరు నియోజకవర్గంలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దానిని ఒక బృహత్కర కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తూ మహానాడును గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు దేశం పార్టీ జాతీయ ఉత్సవాల్లో కార్యక్రమం భాగంగా నెల్లూరు జిల్లాలో మన కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు ఈ సమావేశానికి మన గౌరవ శాసనసభ్యులు ఇంజనీర్ ప్రసన్నరెడ్డి మేడం గారు ఇప్పుడే చెప్పారు. ఇది మన పండుగ. ఒక నాయకుడి ఉద్దేశంతో చేయగలుగుతాం. నాయకులు ఎంతవరకు ఉన్నా తెలుగుదేశం పార్టీ తీసుకుని సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది మా కార్యక్రమం, ఇది మా నెల్లూరు జిల్లాకు వచ్చింది, మా గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులకి ప్రతిష్టతో కూడుకున్నట్టు మన ఈ జిల్లాకి ప్రతిష్టతో కూడుకుంది, మనకు ప్రతిష్టతో కూడుకుంది అని ఒక ఉద్దేశాన్ని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి మన గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనియర్లు, కో కన్వీనియర్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, బ్యాంక్ చైర్మన్స్, బుచ్చిలో కౌన్సిలర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు అందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం అందరం ఊహించినటువంటి ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మన నియోజకవర్గానికి, మన జిల్లాకి రావడం, మన జిల్లాకి రావడమే ఒక గొప్ప అదృష్టం అయితే మరి మన నియోజకవర్గానికి రావడం ఇంకా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరందరూ ఇప్పటి వరకు నన్ను అమ్మ మీరు మాకు ఈ పని చేయండి, మీరు ఏం చెప్తే అది చేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరూ మీరు నాకు చెప్పుకున్నారు. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవ్వరిని నేను ఏది అడగలేదు. కానీ అదృష్టవశాత్తు మహానాడు మన కాన్స్టిట్యున్సీలో మన ఆధ్వర్యంలో జరగబోతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్క ప్రతిష్టాత్మకమైన నాయకులందరూ ఇక్కడికి రాబోతున్నారు, కోవూరులో ఉండబోతున్నారు. అదేవిధంగా మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఫస్ట్ టైం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ మహానాడు ఇక్కడ జరగబోతుంది. దీన్ని మనం ఎంతో గొప్పగా జరుపుకోవాలి. అలా జరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇది నా ఇంట్లో పండగ, నా ఇంట్లో ఒక పెళ్లి, ఈ పండగని ఈ పెళ్లిని సక్సెస్ చేయాలి అని చెప్పి ప్రతి నాయకుడు, కార్యకర్త, బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, కార్యదర్శుల దగ్గర నుంచి, ప్రతి కార్యకర్త, అలాగే పెద్ద నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని ఆ విధంగా భావిస్తేనే మనం సక్సెస్ చేయగలం. వీటన్నిటికన్నా ముందు ఒకటి మన నియోజకవర్గ మినీ మహానాడు కూడా ఉంటుంది. దాంట్లో కూడా మనం ఇంకా మాట్లాడుకుంటాం. మన బాధ్యత ఈ మహానాడిని సక్సెస్ చేయడం. అది ఎలా సక్సెస్ చేయాలి అంటే ప్రతి నాయకుడు మనం ఎవరినో పిలిచి బలవంతంగా దీనికి తీసుకురావు. ఒక నాయకుడు నడిస్తే, ఒక బండి వెళుతుంటే ఆ బండి వెనక 16 బండ్లు వరుసగా వెళ్ళినట్టు ఒక నాయకుడు నడిస్తే ఆ నాయకుడు వాళ్ళంతటి వాళ్ళే వెనకాల నడిచి రావాలి. మీరందరూ నాతో ఎలా కలిసి వస్తున్నారో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఏ మండలానికి వెళ్ళినా, ఏ కార్యక్రమం చేసినా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నాయకులందరూ నిండుగా ఉంటారు, అందరూ ఓపికగా వస్తారు అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ వస్తూ ఉంటారని చెప్పి కూడా నేను అనుకుంటూ ఉంటాను. అదే రకంగా ఈ రోజు కూడా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇదే మాదిరి మనం
రాబోయే రోజుల్లో, ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది కాబట్టి ఈరోజు నారాయణ సార్ చెప్పారు, అమ్మ మన టార్గెట్ ముందు మీ జనమే అక్కడ ఉండాలి, మీ జనం అక్కడ కూర్చోవాలి, అక్కడ కదలకూడదు. మన టార్గెట్ బహిరంగ సభకి 1,00,000 అని చెప్పారు నారాయణ సార్. ఆ 1,00,000 మందిని మనం అక్కడ కూర్చోబెడితే వాళ్ళు మీటింగ్ అయిపోయాక మొదట మన వాళ్ళే అక్కడ కూర్చోంటారు కూడా, కానీ మీటింగ్ అయ్యేదాకా కూడా ఎవరు కదలకూడదు. సో ఇవన్నీ మనం ఇప్పటి నుంచే ఎందుకు చెప్పుకుంటామంటే, మన కార్యకర్తలకి మీరందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఇది చెప్పి వాళ్ళని సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా ఈ మహానాడిని సక్సెస్ చేసే విధంగా సన్నిహితం చేయాలి. ఇప్పటి నుంచే వాళ్ళందరినీ కూడా దీనికి ఎలా మనం ముందుకెళ్ళాలి అనే విధానంగా మీరందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీతో ఉన్న నాయకులకి మీరు నిర్దేశించాలి. కాబట్టి ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకోవడానికే ఇక్కడ ముఖ్యంగా రావడం జరిగింది. అందరికీ తెలుసు, మీకు చాలా మంది నాకన్నా ఎక్కువ మంది ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న నాయకులు, ఎన్నో మహానాడులు చూసిన నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు, మొదట 2 రోజులు తీర్మానాలు ఉంటాయి, ఆ తర్వాత 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్ర నాయకులు కమిటీలు ఏర్పాటు చేస్తారు, జిల్లా నాయకులతో రాష్ట్ర నాయకులతో కమిటీలు జరుగుతాయి. ఆ కమిటీల్లో మన వాళ్ళకి కూడా పనులు అప్పగిస్తే మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు కూడా ఆ పనులన్నింటిలో సన్నిద్ధం కావాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. ఇంకొక 2 రోజుల్లో, రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ కమిటీలన్నీ రాష్ట్ర మన నాయకులు అందరూ నిర్ణయిస్తారు. ఆ కమిటీలతోటి కలిసి మనమందరం కూడా పనిచేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరోసారి మన నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు నిజంగా మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దాన్ని మనం అందరం కూడా సమర్థవంతంగా ముగిస్తామని చెప్పి కూడా వాళ్ళకి మహానాడు ముందు నెల్లూరు జిల్లా, మహానాడు తర్వాత నెల్లూరు జిల్లా అనే విధంగా మనం ప్రతిష్టాత్మకంగా 44 సంవత్సరాల ప్రస్థానం కలిగిన ఈ పార్టీ, క్రమశిక్షణతో కలిగిన ఈ పార్టీ నాయకుడైన ఎన్టీఆర్ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరగబోయే ఈ మహానాడిని మనం తప్పకుండా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నెల్లూరు జిల్లా ప్రజలు చేస్తామని చెప్పి, అందుకు మీరందరూ నాకు సహకరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. మహానాడులో ఎక్కడ పెడతామో కూడా అక్కడ కలుసుకుంటాం. మళ్ళీ ఈ మహానాడు ముందరే అందరం కలిసి, అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మరి ఇంకొకసారి కూడా మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుంటాం. కానీ మీరు మాత్రం అంతర్గతంగా అందరూ ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు కలిసి దీని గురించి ఈ 20 రోజులు టైం ఉంది మనకి, చర్చించుకొని ఆ రోజుకి సమాయత్తం కావాలని మీ అందరినీ మరోసారి కోరుకుంటున్నాను. త్వరలోనే మన బుచ్చి ఆఫీస్ కూడా 14వ తేదీ ఓపెనింగ్ ఉంది. ఆ రోజు కూడా మళ్ళీ ఒకసారి అందరూ మీరు మన ఆఫీస్ దగ్గరికి వస్తే కోవూరు ఆఫీసు, బుచ్చి ఆఫీస్ 2 కూడా మనం 14వ తేదీ పొద్దున్నే ఓపెన్ కూడా చేసుకోబోతున్నాం. అదే కాకుండా మన మినీ మహానాడు సందర్భంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మహానాడు జరుగుతుంది కాబట్టి ఇంతవరకు ఎన్టీ రామారావు గారి విగ్రహం లేదు కాబట్టి అది కూడా మనం మా మినీ మహానాడు రోజు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఎవరైతే పెద్దలు అందుబాటులో ఉంటారో వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమం కూడా మనం మహానాడు లోపల చేసుకుంటామని చెప్పి మీకు అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్కి నా హృదయపూర్వక అభినందనలు. మన తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప పండగ మహానాడు. ఆ మహానాడు నా ముందు మాట్లాడిన పెద్దలు, సీనియర్ నాయకులు అందరూ చెప్పారు. ఇదొక పండగ వాతావరణంలో జరిగేది. కార్యకర్తల యొక్క ఉత్తేజాన్ని ఇంకా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోపోయేదానికి, భావితరాలకి అండగా నిలబడేదానికి, మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని
ఇంకా మన రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఈ మహానాడిని నిర్వహిస్తున్నారు ప్రతిసారి. అటువంటి మహాసభని మన నియోజకవర్గానికి తీసుకురావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మహానాడిని మన కోవూరు నియోజకవర్గం తీసుకొని వచ్చిన మన వేమిరెడ్డి ప్రశాంత్ అక్కకి మరియు ప్రభాకరన్కి మన బుచ్చి మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మహానాడిని మనం ప్రతి గ్రామంలో ప్రతి గడపకి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ మహానాడిని మనం ముందుకు తీసుకోపోతాం. దీనికి అవసరమయ్యే ప్రతి పని మన ప్రశాంత్ అక్క మనకి ఆదేశిస్తే అవన్నీ కూడా ఒక వాలంటరీగా మన సొంత ఇంట్లో పనిలాగా ఈ 22 రోజులు మనం పనిచేస్తామని చెప్పి ఆ విధంగా వాలంటీర్లు కూడా మనం ఈ ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు కూడా మనం సంసిద్ధం చేస్తామని చెప్పి ఈ మహానాడిని భవిష్యత్తులో చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసేదానికి అక్కకి మనందరం సహకరిస్తామని చెప్పి మీ అందరి వైపు నుంచి నేను హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి, కౌన్సిలర్స్కు, వైస్ చైర్మన్లకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన కోవూరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి విజయవంతం చేసి మన మేడం గారికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కిందటే చాలామంది సీనియర్ నాయకులు మాట్లాడారు. మహానాడు మన నెల్లూరుకి రావడం చాలా అదృష్టం. దట్టు కోవూరు నియోజకవర్గ రావడం మన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారు మనకు మేడం. సో దీన్ని ఈ మహానాడిని ఒక గ్రాండ్ సక్సెస్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా మనందరం కలిసికట్టుగా చేయాలని మేడంకి ఇది మన తరపున మేడంకి గిఫ్ట్గా ఇవ్వాలని మనం ప్రతి ఒక్కరు, ప్రతి నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, సీనియర్ నాయకులైతేనేమి అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని మేడం కూడా ఇప్పుడే అన్నారు. ఎప్పుడు అమ్మా మాకు ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టమ్మా అని అన్నారు. కానీ ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు, మనకి ఛాన్స్ ఇచ్చారు మేడము. ఈ ఛాన్స్ని మనము అందరము ఉపయోగించుకొని మేడంకి మనం రిటర్న్ గిఫ్ట్గా మన అందరం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఖచ్చితంగా మీ వెంట మేము ఉండి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు కలిసికట్టుగా మనందరం ఇది గ్రాండ్ సక్సెస్గా చేసి ఈవెన్ మన సీఎం గారు కూడా కోవూరు నియోజకవర్గంలో మహానాడు ఎక్కడ లేని విధంగా జరిగింది అని అనిపించుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మన మేడంకి అంత మనము పేరు తీసుకురావాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.